ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. జై శ్రీమన్నారాయణ. 2026 కొత్త సంవత్సరం. ముందుగా మనం జనవరి మాసంలో మీనరాశి వారి పరిస్థితి చూద్దాం. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫలితాలు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు గురువుగారు? ఖచ్చితంగా ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు సంవత్సరం అది కాకపోయినా మనం అందరం కూడా చాలా ఆనందంగా, చాకచక్యంగా, చాలా గొప్పగా విదేశీ సాంప్రదాయాన్ని మనం ఆహ్వానిస్తున్నాం, మనం పాటిస్తాం. కాబట్టి ఖచ్చితంగా జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మనకి తెలుగు సంవత్సరాది వదిలేస్తే ఇంగ్లీష్ సంవత్సరాది శుభాకాంక్షలు అనమాట. అందులో జనవరి మాసం మనం అందరం కూడా క్యాలెండర్లో చూసుకునే కూడా చైత్రం, మార్గశిరం అని చూడడం, జనవరి, ఫిబ్రవరి అని చూస్తాం. ఇది చాలా గొప్ప విషయం. మన సాంప్రదాయానికి చాలా జోహార్లు. అలానే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి. ఈ మీనరాశికి జనవరి మాసం, ఈ జనవరి మాస శుభాకాంక్షలతో పాటు వారికి గ్రహస్థితి కూడా కొంతమేర బాగుంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే స్వస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఏలనాటి శనితో మొదలైనటువంటి మీనరాశి మొదటిగా. ఇకపోతే జనవరి 10వ తారీఖున శని భగవానుడు నక్షత్ర మార్పు చెందుతున్నాడు. ఒకటి, ఇది 3 మాసాల వరకు ఉంటాడు. ఆ రాశిలోనే ఉంటూ నక్షత్రానికి మార్పు చెందుతూ ఉంటాడు జనవరి 10వ తారీఖు. ఒకటి. రెండోది, దీనితో పాటు ఈ యొక్క బుధుడు, రవి, కుజుడు, ఈ 4 గ్రహాలు శుక్రుడితో కలిపి 4 గ్రహాలు కూడా ఇక్కడ 15వ తారీఖు వరకు కొనసాగుతూ ఉంటాయి ధనుసు రాశిలో. 15 తర్వాత రవి భగవానుడు, బుధుడు వీరంతా కూడా 2 రోజుల గ్యాప్తోనే మకర రాశికి వస్తారు. అప్పుడే మనకి మకర సంక్రమణ చేసిన తర్వాత మకర సంక్రాంతి అని జరుపుకునేటువంటి పుణ్యకాలం కూడా ఉంటుంది. ఇది జనవరి మాసంలో చేసేటువంటి ప్రత్యేకత. ఇక విరు రాష్ట్రాలే కాకుండా కొంతమందికి దసరా అప్పుడు పితృదోషాలకి చేస్తారు. మరొక అధ్యాయంలో జనవరి మాసంలో వచ్చేటువంటి సంక్రాంతి పర్వదినాలకు కూడా పితృదోషాలకి చేసేటువంటి కార్యాచరణ ఉంటుంది. ఇది గొప్ప విషయము. పితృలు చేసేటువంటి కార్యకలాపాలన్నీ కూడా కొంతమేర తొలుగుతాయన్నమాట. అదిష్టం అంటే ఇంట్లో విఘ్నాలు దొరకడం కానీ, పెళ్ళిళ్ళు అవ్వకపోవడం కానీ, జీవితంలో ఎదగడానికి ఆటంకాలు ఉండడం కానీ, ఇవన్నీ కూడా పితృదోషాల కింద తీసుకుంటాం. వాటన్నిటిని అధిగమించడానికి చేసేటువంటి కార్యాచరణ కూడా ఈ జనవరి మాసంలో రావటం. మరొక గొప్ప విషయం ఏంటంటే కనుక, ఒక మీనరాశి వారికి కాకుండా కొన్ని రాశుల వారికి గొప్ప విషయాలు ఏంటంటే, ఇక్కడ మకర రాశిలోకి ఏకధాటిగా 4 గ్రహాలు రావటం, అట్లానే 2వ రాశి కుంభరాశిలోకి కుజుడు ఉండటము, ఇవన్నీ కూడా సానుకూల వాతావరణం అనమాట. ఇక్కడ 3వ రాశిలోకి వచ్చేటప్పుడు చూస్తే శని భగవానుడు ఉండటం, ఇవన్నీ కూడా చూస్తే పితృదోషాలు ఈజీగా త్వరగా పోయేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీనరాశి వారికి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, జపాలు, వారి యొక్క ప్రాంతీయ ఆచార ప్రకారంగా, ఇంటి ఆచార ప్రకారంగా ఎక్కడైనా పితృలకి దోషాలు చేసినట్టే కనుక కార్యాచరణ మొదలవుతుంది, ముందడుగు వేస్తారు. శని భగవానుకి అశుభ దృష్టి కొంతమేర తగ్గుతుంది. లేదు అంటే కనుక ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా దైవానికి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా అందరూ దీన్ని పాటించవలసిందే. ఇకపోతే అవకాశం ఉంది కాబట్టి, అవకాశం లేనప్పుడు ఎట్లా లేదు, ఉంది కదా, చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఇక కాంట్రాక్ట్ రంగాలు కావచ్చు, ఏదైనా కన్స్ట్రక్షన్ ఫీల్డ్, రియల్ ఎస్టేటు ఇలా చేసేటటువంటి మీనరాశి వారు ఎవరైనా ఉంటే వారికి బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇకపోతే ముందుగా మనకి ఆర్థిక సమస్యలు, మీనరాశి వారికి ఆర్థిక సమస్యలు ఏదైతే మనం చెప్పినామో ఈ 15వ తారీఖు లోపు గనక లేదా తర్వాత కనుక వారు చేసేటువంటి యజ్ఞయాగాలకి పితృదోషాలకు సంబంధించి చేస్తే కనుక వెంటనే వారికి అవకాశాలు లభ్యపడుతూ ఉంటాయి. లేదు ఆల్రెడీ చేసి ఉన్న వారైతే కనుక వారికి అవకాశాలు అయితే కొంతమేర బాగానే ఉంటాయి అని చెప్పొచ్చు. ఇలా పెద్దవారితో గొడవ ఉండేసి విడిపోయేసి ఈ యొక్క పెద్దలు పిల్లలు ఎడబాటు భారంతో ఉండి అర్థం చేసుకునే తత్వంతో ఉండేసి వాళ్ళు వారు ఎవరైనా ఉంటే వారు కూడా సానుకూల వాతావరణం లభ్యపడుతుంది అని చెప్పొచ్చు. జనవరి 15 తర్వాత అయితే కొంతమేర ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా కొంతగా తీరుతూ ఉంటాయి. ఇకపోతే మేజర్గా వీరికి విదేశీయానం, విదేశీ ప్రయాణం చేయాలనుకున్న వారు ఎవరైతే ఉంటారో జనవరి 22 తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విదేశీ ప్రయత్నం అయితే వీరికి లభ్యపడుతూ ఉంది, బాగుంటుందని చెప్పొచ్చు. మొదటి అధ్యాయంలో 15 లోపు కనుక ప్రయత్నం చేస్తే లాస్ అవుతారు, మోసపోతారు. 17 తర్వాత అయితే ఇంకా మంచిది వీరికి. విదేశీయాలకి వెళ్ళి ఐఎస్టీ కాల్ చేసేటువంటి యోచన ఉంటుంది. గల్ఫ్ కంట్రీస్ ప్రయత్నం చేస్తే ఇంకా మంచిది వీరు.
గల్ఫ్ కంట్రీస్ వెళ్ళేదానికి ఆలోచన ఉంటుంది. అక్కడ ఉండేటువంటి జాబులు కూడా వీరికి వచ్చేదానికైతే కనపడుతున్నాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం అయితే వీరు చేయవచ్చు. ఇక ఈ దోషాలకు వచ్చేసి మనం చివరిలో మాట్లాడుకుందానికి ఉంటుంది. అయితే ఈ 4 గ్రహాలు కూడా వీరికి మంచి శోధిస్తున్నాయి కాబట్టి ఈ మకర రాశిలో కావచ్చు, దానికి మునుముముటు అంటే 15వ తారీఖు లోపు కనుక అయితే ధనుసు రాశిలో ఉండేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మొదటి అధ్యయనం 15వ తారీఖు వరకు, జనవరి 15 వరకు అయితే కనుక కష్టాలు, ఇష్టాలు, నిష్ఠూరాలు, అన్ని రకాల ఇబ్బందులు కూడా జరగపోవచ్చు. ఎందుకంటే మోసపోవచ్చు. ఎవరో వచ్చి ఏదో చెప్పేసి డబ్బులు తీసుకెళ్ళి మోసం చేసే తత్వం కూడా కనపడుతుంది మీనరాశి వారికి. కాబట్టి వారు ఉండేటువంటి సెన్సిటివ్ తత్వం ఏదైతే ఉందో, అందరిని నమ్మే అటువంటి అవకాశం ఏదైతే ఉందో దాని ద్వారా లాస్ అయ్యి నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి విషయాలు జోలు వెళ్ళకూడదు, ఎవరిని నమ్మకూడదు. ఒకటి. ఇకపోతే వీరికి ఆరోగ్య సమస్య అయితే ఉంటుంది. స్టమక్ రిలేటెడ్గా, బ్లడ్కి రిలేటెడ్గా, ఓవరీస్, యూట్రస్, థైరాయిడ్ ఇలాంటి సమస్యలు కొంచెం ఎక్కువగా ఉండేటువంటి యోచన అయితే కనపడుతూ ఉంది. మరొకటి అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ మాసంలో వీరు మోఢ్యం కూడా ఉంది. ఈ మోఢ్యం ఉంది కాబట్టి ఈ మాసంలో వీరు ఏదన్నా కొత్తగా ఏదైనా వస్తువులు కొనాలని కానీ, కార్యాచరణ ఏదైనా శుభకార్యాలు నిర్వర్తించాలని ఒక ఆలోచన కానీ, నిర్వర్తించడం కానీ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే వీరికి ఆ స్థలాలు, ఇళ్ళు విక్రయాలు చేసుకోవచ్చు కానీ కొత్తవి కొనడానికి అయితే అంతగా కలిసి రాదు. ఇక వీరితో ఇవన్నీ కూడా చూసినట్టయితే కనుక శత్రు భయం కూడా కొంచెం గొప్పగానే కనిపిస్తుంది. ఎందుకంటే వీరు ఎవరి జ్వరాన్ని పెట్టుకోరు, ఎవరితోనూ ఇబ్బంది పడరు. కాబట్టి వీరంటే పడని వాళ్ళు, వీరి చుట్టూ ఉండే వాళ్ళతో కూడా వీరికి గొడవలు, శత్రు భయం కూడా ఉంది. కాబట్టి కొంతమేర జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక భార్యాభర్తల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇక వీరికి చూస్తే పెళ్లి కాని వారికి అయితే కనుక ఎఫ్ఐఆర్స్ ద్వారా రోడ్డు మీద పడేలా ఉన్నారు. ఎఫ్ఐఆర్స్ ఉంటాయి. బాగా అన్యోన్యమైన ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అసలు ఆ ప్రేమను చూస్తే తట్టుకోలేరు ఎవరు కూడా. అట్లా ఉంటుంది ప్రేమ. ఎందుకంటే వీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు. వీరు ఎవరికి మనసు ఇవ్వరు. ఇచ్చారంటే సత్యదాకా వదలరు. ఎదుటివాళ్ళు సత్యదాకా చంపుతూనే ఉంటారు. అంటే అంత సెన్సిటివ్గా ఉంటారు అన్నమాట వీరు. కాబట్టి వీరు మంచి వ్యక్తులే. కాబట్టి ఆ ఎదుటివారు వీరి స్ట్రెస్కి కావచ్చు, వీరి ఆలోచనకు కావచ్చు, వీరి ప్రేమను తట్టుకోలేక వారు వెలిగేషన్స్ పెట్టడం, రోడ్డు మీదకి వేసేయడం, టార్చర్ పెట్టడం, శాడిస్ట్లా ప్రవర్తించడం చేస్తూ ఉంటారు. అలాంటి తట్టుకోలేక వీరో వారో ఒకళ్ళు పోతారు. కాబట్టి అలాంటి అఫైర్స్ లాంటివి పెట్టుకోకుండా ఉంటే కొంతమేర బాగుంటుంది. ఇక పెళ్ళి అయిన వారి పరిస్థితి ఏంటంటే కనుక ఎవరైనా సరే మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఎవరైనా పెళ్లి చేస్తున్నారంటే ఆ చేసుకునే వాళ్ళని వదలలేరు. వాళ్ళకి ఏ జాబ్ ఉన్నా, ఏ పని ఉన్నా, ఏ బిజినెస్ చేస్తున్నా కూడా నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడం, నిమిషానికి ఒకసారి మాట్లాడించడం, ఇంత ప్రేమ ఎక్కువ ఉంటుంది అన్నమాట వీరికి. అందుకే ఎక్కడైనా సరే మీనరాశి వాళ్ళు దొరికితే ఇమ్మీడియట్ తాళి కట్టేసేయండి. ఎందుకంటే వాళ్ళంటి వాళ్ళు మళ్ళీ దొరకదనమాట. మంచి నాగరికత కావచ్చు, వాల్యూస్ కావచ్చు, ఎలా ఉండాలి, ఏమిటి పద్ధతి ఏంటి, అలాంటి బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకోవాలన్నా కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు. కాబట్టి వారంత మనసు మంచిది. కాబట్టి పున్నమి చంద్రుడు ఉంటాడు. ఎంత స్పష్టంగా ఉంటారో అంత గొప్పగా ఉంటుంది ఈ మీనరాశి వాళ్ళ మనసు. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు దొరకడం అదృష్టం. కాబట్టి వెలిగేషన్స్ తీసుకొస్తారు వీరి మీదకి. వీరి డబ్బే వాడుకుంటారు, వీరినే వాడుకొని ఇలాగ మూట కట్టేసి రోడ్డు మీదకి వేసేస్తారనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మోసపోతారు. కాబట్టి ఎఫ్ఐఆర్స్ లాంటివి వదిలేయాలి. అలాంటివి పెట్టుకోవడం ద్వారా కోర్టు వరకు వెళ్ళేటువంటి విషయాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి పెళ్ళైన వారు కావచ్చు, పెళ్లి కాని వారు కావచ్చు, ఎదుటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ అయితే పురుషుడితో, పురుషుడైతే స్త్రీతో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ పెళ్ళి అయిందంటే పిల్లలు పుట్టేదానికి యోచన, బాగుపడేదానికి యోచన పెట్టుకోవాలి తప్పితే విడిపోవాలని పెట్టుకోకూడదు. మధ్యలో మూడో వ్యక్తి వచ్చాడని మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఇక వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం చెప్పడం జరిగింది. మా జీవితంలో ఇలా జరగట్లేదు గురువుగారు అని అనేవాళ్ళు కూడా ఉంటారు. తప్పు ఎక్కడ జరుగుతుందంటారు? ఇక్కడ సమస్య ఏంటంటే ఇది కలియుగం. మనకి జాతకాలు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, దశలు, అంతర్దశలు, ఏదైతే పుట్టినప్పుడు వచ్చి ఏర్పడే గోచార ప్రకారంగా ఏ స్థానంలో ఏ గ్రహం ఉంటే ఏమవుతుంది ఇవనేది మనకి గణిత ప్రకారంగా చెప్పొచ్చు. ఎంత పెద్ద ఆస్ట్రాలజర్ అయినా, ఎంత చిన్న ఆస్ట్రాలజర్ అయినా ఇది కామన్ థింక్. నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా చెప్పొచ్చు. కానీ ఒకటి ఉంటుంది, అదేంటంటే ప్రతి జాతకంలో కనపడదు, ప్రతి జీవితంలో కనపడదు. ఇప్పుడు మనకి గండాలు ఉంటాయి. ఆ గండం ఎలా వస్తుందనే చెప్పలేము. ఆ గండం అయిన తర్వాత అయ్యో ఇది అవ్వకపోతే బాగుండే అని గమనిస్తూ ఉంటాం. ఏదైనా మనం చూడండి, బాంబులు పేలిన తర్వాత కనిపిస్తుంటుంది, అయ్యో బాంబు పేలిందా అని. అందరు గురువులు నేను చూస్తూ ఉన్నాను, ఒక పని అయిపోయిన తర్వాత, నష్టపోయిన తర్వాత కొట్టుకుంటూ ఉంటారు సంకలు వేసుకుని, నేను చెప్పాను. దానివల్ల ఎవరికి ఉపయోగం నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ప్రతి మనిషి జీవితంలో కూడా చెప్పగలిగితే ముందుండాలి, లేదా జాగ్రత్త ఉండాలి.
ఈ రెండు లేకుండా వాడు మొత్తం పూర్తిగా అయిపోయిన తర్వాత నేను గొప్పని సంకన గుర్తుకోవడం వల్ల ఎవరికి ఉపయోగం కాదు కదా. నీకు చేత అయితే చెప్పగలిగితే ముందు చెప్పి కాపాడాలి. కాబట్టి ఇక్కడ నేనేం చెప్తున్నా, జాతకంతో సంబంధం లేదు. జాతకాలు ఉన్నాయి, అవి ఎప్పుడు చూసుకోవాలంటే మనిషి పుట్టిన తర్వాత ఒకటి. రెండోది మనిషికి రజస్వలైనప్పుడు ఆడవారికి, పంచెలు పెట్టేటప్పుడు మగవారికి. మూడోది పెళ్ళప్పుడు. నాలుగోది మళ్ళీ నీకు పిల్లలు పుడితే. ఇక ఐదోది ఉంది. ఈ ఐదోది నీవు మరణించిన తర్వాత నీ తర్వాత జీవితంలో చూసుకుంటారు. ఈ పోయితో పోయాడు దరిద్రుడు, మంచి రోజు పోయాడా చెడ్డ రోజు పోయాడా, ఆ పాపం కర్మ మా మీదకి వస్తుందేమో అని పరిహారాల కోసం జాతకం చూపిస్తారు. ఇక జాతకం అనేది లైఫ్లో అవసరం లేదు. ప్రతి క్షణానికి ఒకసారి, ప్రతి నిమిషానికి ఒకసారి జాతకం చూస్తే, జాతకం చూసిన ప్రతి నిమిషము కూడా నీకు ఒక సెకండ్ ఆయుష్ తగ్గుతుంది. నీకు ఒక గండం లాంటిది. నీ జాతకంలో బాగుంది అంటే కళ్ళు పడతాయి, బాగలేదు అంటే నీ జోరు రాడు. రెండే విషయాలు. కాబట్టి ప్రతి దానికి జాతకం కాదు. మనకి జీవితం ఎదగట్లేదు అంటే మన వెంట ఉండేవారు, మన పక్కన ఉండేవారు, మనతో ఉండేవారు మన శత్రువులు. మన గురించి వేరే ఎదుటివాడికి అవసరం లేదు. అనిల్ అమ్మనికో ముఖేష్ అమ్మనికో అవసరం లేదు కదా. మన చుట్టూ ఉండేవారే మన గొయ్యి తీస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సింది ఏంటంటే, జాతకం ఒక పక్కన ఉండాలి, కానీ ప్రతిదానికి జాతకమే కాదు. ఇప్పుడు మనకి ఏదన్నా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, చాతబడి, బాగముఖి, భానుమతి, యక్షిణి ఇలాంటి చాలా ఉన్నాయి. స్పిరిట్ ఎన్నో మతస్థులు చేస్తూ ఉన్నారు. కులంతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు, దేవుడితో సంబంధం లేదు. ఇవన్నీ కూడా తంత్రం. ఒక్కొక్కరు నచ్చినటువంటి విద్య ప్రకారంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇది ఏమిటంటే ఎదుటి వాళ్ళ నాశనానికి, వినాశనానికి, ఎదుటి వాళ్ళ భార్య మీద భర్త మీద కన్నేయడంతో, వీరు బాగుపడుతుండే ఓచిన తత్వంతో చేస్తారు. దానివల్ల మనకి చాలా రకాల సిమ్టమ్స్ వస్తాయి. జాతకంలో నేను ఎమ్మెల్యేనో ఎంపీనో అవ్వాలని ఉంటుంది, కానీ అక్కడ అడుంట్లో అంటు తోముకుంటూనో, హోటల్లో కప్పులు అందుకుంటూనో, రిక్షా దొక్కుంటూనో, ఈరోజు రిక్షాలు లేవు, ఇక వేరే ఉంటాయి కదా ఎలక్ట్రికల్ వెహికల్స్ నడుపుకుంటూనో, వాళ్ళ కింద పని చేస్తూనో, ₹2 కూలీలు బతుకుతూ ఉంటాం. ఏట్రా బాబు, నీ జాతకం చూస్తేనేమో నువ్వేదో పెద్ద నాయకుడు లక్షణాలు ఉన్నాయి, మరి నువ్వేమి ఇట్లా అంటే నీకు తెలియకుండా నీకేదో చేపిస్తున్నారని. జాతకంలో ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గ్రహాల మనిషిని చంపవు, గ్రహాల మనిషిని హింసించవు, కాతే ఒడిదుడుకులను చేస్తాయి. అది పరిహారాలు చేసుకుంటే పోతాయి. కానీ మనిషి చేసే గ్రహం ఒకటి ఉంది, మనిషి గ్రహం. ఈ మనిషి గ్రహము చేయించేటువంటి క్రియల వల్ల భార్యాభర్తల మధ్యన ఎడబాటు, ఏ పని చేయలేం, పిల్లలు పుట్టినా ఒక దేటిగా ఉండరు, చిట్టుకోలు కుట్టుకోలు అవుతూ ఉంటారు. మన మీద చాలా రకాల క్రియలు చేపిస్తారు. మనం మనుషులం, ఎలాంటి చెడు క్రియ కూడా మనం తట్టుకోలేం. 6 అడుగుల హైట్ ఉంటారు, మంచి పర్సనాలిటీ ఉంటుంది, ఒక ఎమ్మెల్యేకి బాన్సర్లా పనికొస్తాడు. ఆ మనిషికి ఒక చిన్న ముళ్ళు కానీ గుండుసు కానీ కాల్లో దిగబడిద్ది, ఏమవుతుందండి? ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది కదా. అమ్మా అని అరుస్తారు కదా. అంత పెద్ద మనిషికి సూది ఏమవుతుంది? కాబట్టి ప్రతి మనిషి జీవితంలో కూడా గుండు సూది కన్నా ప్రమాదకరమైంది ఇలాంటి క్రియలు. చేసిన వాళ్ళు చెప్పరు. మనకేదైనా సిమ్టమ్ అనిపిస్తే ఖచ్చితంగా సమీప దూరంలో ఉన్న గురువు గారిని సంప్రదించాల్సిందే, లేదా నాలాంటి వాళ్ళని సంప్రదిస్తే. మోసం చేసే గురువులు చాలామంది అయిపోయినారు ఈ రోజున. ముందు వారి అవకాశం కోసం మన అవసరం గురువుల అవకాశం అవుతుంది, అది కూడా మనం గమనించుకోవాలి. ఇక ఇవన్నీ కూడా గమనించుకున్నట్టయితే జాతకాలు ఏముంది, ఎటుగా ఉంటే మార్చుకోవచ్చు. జాతకాల సమస్య కాదు. కాబట్టి ఈ రోజుల్లో సిస్టంలో నొక్కుంటే ఏ టెక్నాలజీ కూడా జాతకం చెప్తూ ఉన్నారు. కాదే జాతకాలు ఇంపార్టెంట్ కాదు, మనిషి బ్రతకడం, జీవితం, వారు వెళ్ళాల్సిన సమయంలో వెళ్ళడం. నాకు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత పరిగెత్తమంటే నేను వెళ్ళలేను. 30 సంవత్సరాలు పరిగెత్తగలుగుతాం. ఆ 30 సంవత్సరాలు నిలబడగాలి. ఆ నిలబడగలగాలంటే మనలో ఏం సిమ్టమ్స్ ఉన్నాయి గమనించుకోవాలి. ఇవన్నీ కూడా చూసుకోవాలి. చాలామంది ఆడపిల్లలు బలవుతూ ఉన్నారు, చాలామంది మగపిల్లలు జీవితాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. దయచేసి అలాంటి వాటి జోలు వెళ్ళకండి, చెడు వ్యసనాల జోలు వెళ్ళకండి. ఎవరు కూడా అలాంటి చేయించే ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే గురువులు ఎక్కడ మంచివారు లేరు ప్రజెంట్గా. కాబట్టి ఇబ్బంది పడతారు ప్రేక్షకులు. కాబట్టి ఇంకోటి ఏంటంటే, మనం కొంతమందికి ఏం చేస్తున్నామంటే, వాళ్ళు మన దాకా రాలేకపోవచ్చు, కాకపోతే డబ్బులు గురువుల దగ్గరికి వస్తే ₹1,00,000 గుంజేస్తున్నారు, పని అవుతుందో లేదో తెలియట్లేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే, మంత్రోచ్చారణ చేసి కొన్ని రకాల వస్తువులు, నా దగ్గర ఒక 70-80 వస్తువులు, ఇంటికి మనిషి జీవితంలో ఎదగడానికి చాలా రకాల వస్తువులు కూడా మనం చేయించి మంత్రం చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారికి జీవితంలో ఎదగడానికి చాలా ముఖ్యం. వారి యొక్క అవసరాన్ని బట్టి వస్తువు ఇవ్వడం జరుగుతూ ఉంది. సరసమైనటువంటి ధరల్లోనే వారి చెంతకే చేర్చేటువంటి సదవకాశాలు కూడా మన దగ్గర లభ్యపడుతూ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారికి ఇది అంగుటి ఉంగరం. ఈ ఉంగరం వెనక యంత్రాలు ఉంటాయి. జీవితంలో ఎదగడానికి, ఎవరు మన జోలు రాకుండా ఉండడానికి, ఏది కూడా మన జోలు రాకుండా ఉండడానికి, ఎదగడానికి, మన లైఫ్లో ఏం తెలుసుకోవడానికి అనేది ప్రతిదీ వారి యొక్క అవసరాన్ని బట్టి,
అవసరాన్ని బట్టి మనం ఉంగరం ఇస్తాం. ఈ యొక్క ఉంగరం కూడా ప్రతిదీ వెండితో చేయించిందే ఉంటుంది. ఇవన్నీ హగ్గిక్ స్టోన్స్ అంటారు. ఈ వెండితో చేయించినటువంటి ఉంగరం ఇది మనకి ఆన్లైన్లో కనిపించి 12 ఉంగరాలు పెట్టుకొని నెత్తిన కిరీటం పెట్టుకొని నా దగ్గర స్టోన్ కొంటే జీవితంలో ఎదగలేరు అంట చూసారా, అట్లాంటివి కాదండి. ఇవి ఎదిగేదానికి సరసమైన ధరలోనే లభ్యపడతాయి మన ప్రేక్షకులకి. అలాంటి స్టోన్స్ అలాంటి ఉంగరాలు మన దగ్గర ఉండవు. అసలు మనకు సంబంధం లేని విషయాలు అయ్యి. ఇది ఉంగరం అయితే కనుక యంత్రాలు వేసి దీని లోపల యంత్రాలు ఉంటాయి ఎదగడానికి మనిషి ఆ యంత్రాలు వేసి ఇచ్చేదానికి ఉంటుంది. దాని తర్వాత దేవుని ఆధీనంలో ఉండాలి, ధ్యానంలో ఉండాలనుకున్న వారు ఇది ఒక తులసి మాల. ఈ మాల కూడా మంత్రం చేసే ఉంటుంది. ఎక్కడైనా లభ్యపడతాయి, కానీ మనం ఇచ్చేదానికి మంత్రం చేసిస్తాం కాబట్టి పాజిటివ్ ఉంటుంది. దాంతోపాటు ఎవరికైనా భార్య భర్త దూరం అయినారు, ఇబ్బంది పడుతున్నారంటే హిప్నాటిజం బ్లాక్ మ్యాజిక్ ఏమైనా అయింది అంటే కనుక వారికి తెలియకుండా కూడా తీసేసే విధానం. సోప్స్లో కూడా మంత్రం ఉంటుంది. ఇది సోప్, బాత్ సోప్. ఈ సోప్లో కూడా మంత్రం ఉంటుంది. ఎవరికైనా కావాలంటే కూడా వారు మన స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ని కాంటాక్ట్ అయితే కనుక మనకి ఇది అందజేయడం జరుగుతుంది. దీంతోపాటు షాంపూస్ కూడా ఉంటాయి మన దగ్గర. ఈ షాంపూస్ కూడా లభ్యపడతాయి. ఇంకా వీటితో పాటు ఇంటికి కూడా ఏమైనా కావాలి అంటే కూడా ఇంట్లో ఏదైనా చేతబడులు అయినాయా, హిప్నటిజం అయిందా చూసుకొని వారి అవసరానుసారంగా ఆ వస్తువుని మనము లభ్యపడుతుంది కాబట్టి మంత్రం చేసిస్తాం. అన్ని రకాల పాజిటివిటీ చేస్తాం కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి కూడా డబ్బులు వేయాల్సిన అవసరం లేదు. ఊరికనే ఆన్లైన్లో ఇది చేస్తా అని చెప్పేసి అని డబ్బులు. ఈ మధ్యన చాలామంది కేసులు అండి నా దగ్గర దాదాపు 12,000 కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక గురువు అండి ₹1,00,000 తీసుకున్నాడు, నాకు పని అవ్వలేదు. ఒక గురువు ₹1,50,000 తీసుకున్నాడు, నాకు పని అవ్వలేదు. ఇవన్నీ కూడా బోగర్స్, పని చెయ్యరు ఎవరును. ఉన్నారు గురువులు, మంచి గురువులు ఉన్నారు, వారిని ఎంచుకోండి. ఎవరికో కనిపించారు, ఎక్కడో కనిపించారంటే అవ్వదు. నాది ఈ రోజున మదనపల్లి, తాండూరు, అలానే మంచిర్యాల, వైజాగ్, హైదరాబాదు ఇలాంటి బ్రాంచీలు పెట్టి కూడా వెళ్తున్నారంటే నమ్మకంగా చేయబట్టి వెళ్తున్నాం ఈ రోజు. మనం అందరూ కూడా గమనించుకోవాల్సిన విషయం. అలానే ప్రతి జాతకంలో కూడా దేవుని పాత్ర చాలా ముఖ్యమైనటువంటి పాత్ర కాబట్టి ఆ దేవుని యొక్క ధ్యానం కూడా చాలా ముఖ్యం మనిషికి. ఇక ఇలాంటి సమస్యలు ఉంటే గురువు దగ్గర ఖచ్చితంగా వెళ్ళాలి. గురువు దేవుడు కాదు, గుర్తుపెట్టుకోండి. ఏ గురువుకి కాలికి నమస్కారం చేయొద్దు. గురువు దేవుడు కాదు, దేవుని దగ్గర తీసుకెళ్లే వ్యక్తి కాదు. మీ సమస్యకి పరిష్కార మార్గం మాత్రమే చూపించగలుగుతాడు. కాబట్టి దేవుడిగా కొలవకండి ఏ గురువుని కూడా. దయచేసి దేవుని చేయకండి గురువుని. ఒకటి. రెండోది, దేవుని ధ్యానం ఉండాలి. ప్రతినిత్యము దేవుని ధ్యానం చేసుకుంటే మనకి మైండ్ మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీనితో పాటు దేవుని ధ్యానంతో పాటు ఆవులకి కూడా పోషణ చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఎక్కడైనా సరే గోశాలలు ఉంటే కనుక గరిక బెల్లము, అలానే గోధుమ పిండి బెల్లము, గోధుమ రొట్టెలు బెల్లము ఇవి కలిపి కనుక ఆవుకి తినిపించగలిగితే వారికి ఎన్నడూ లేనటువంటి సిరి సంపదలు కూడా వెదజల్లుతాయి. ఇక మనకి దేవుని ఆరోగ్యంలో అంటే కనుక ఏదైనా ఒక బుధవారం లేదా గురువారం, శుక్రవారం ఈ 3 వారాలు ఒక వారం అయితే కనుక వీరు దేవునికి నైవేద్యం కింద దద్దోజనం పెట్టినట్టయితే కనుక అన్ని రకాల ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టుకోవచ్చు. ఈ నైవేద్యం అనేది మనకి ఏది దద్దోజనం అనేది శుక్రవారం పెడితే చాలా మంచిది విష్ణుమూర్తికి. అమ్మవారికి అయితే ఆదివారం పెట్టుకుంటే చాలా మంచిది. ఈ దద్దోజనం పెట్టడం వల్ల మనలో ఉన్నటువంటి క్రోధాలే కాకుండా నవగ్రహాల యొక్క అశుభ దృష్టి కూడా తొలగిపోతుంది. ఇక మీనరాశి వారు జయం జయహో జయం జయహో అనే ఒక మంత్రాన్ని 11 సార్లు జపం చేసినట్టయితే కనుక కూర్చొని పీటేసుకుని కూర్చోవాలి, లేదా చాపేసుకుని కూర్చోవాలి. నేల మీద బండల మీద కూర్చోకూడదు. కూర్చొని జయం జయహో జయం జయహో అని చెప్పిన మంత్రాన్ని ఒక 11 సార్లు పారాయణం చేసుకొని పక్కన ఏదైనా వాటర్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ పెట్టుకొని దానిలో ఒక 11 సార్లు నోటితో ఊది అవి తాగినట్టయితే కనుక మనకి మైండ్ మనసు ప్రశాంతత ఉంటుంది. ఏం చేయాలి అనే ఒక ఆలోచన కూడా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వీరు ముందుకు వెళ్ళొచ్చు. అలానే వీరికి ఈ జనవరి మాసంలో కలిసి వచ్చే కలర్ బ్లాక్ అండ్ వైట్ బాగుంటుంది. వీరికి కలిసి వచ్చే నెంబర్ 8 and 4 బాగుంటుంది. ఎందుకంటే శని భగవానుడు ఇదవుతున్నాడు కాబట్టి 8 and 4 అంటే కూడా మంచి ఆదాయ వనరులు సృష్టిస్తాయి. ఇక వీరికి వారం వచ్చేసి గురువారం, శుక్రవారం కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ రకమైన పరిహారాలు చేసుకొని కొంతమేర అదృష్టవంతులు అవ్వచ్చు. గుడ్డి కన్నా మెల్లమేలు కదా, కొంతమేర అదృష్టవంతులు అవ్వచ్చు. ఇంకా సమస్యలు బాధిస్తున్నాయి, ఏదిస్తున్నాయి, పిల్లలు దూరం అవుతున్నారు, భార్యాభర్తలు దూరం అవుతున్నారు, ఇంకేం అర్థం కావట్లేదు, ఎక్కడేసిన గొంగడు ఎక్కడే ఉందంటే కనుక ఖచ్చితంగా సంప్రదించవచ్చు. ఓవరాల్గా మీనరాశి వారి పరిస్థితి ఈ జనవరి మాసం ఏ విధంగా ఉంటుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.